trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక 12 రాశుల్లో భాగంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యము 6, అవమానము 3. ఇక గమనించుకున్నట్లయితే గత తెలియచేసినటువంటి రాశుల్లో ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరం చాలా చక్కగా యోగదాయకంగా ఉండేటువంటి రాశుల్లో ఈ తులారాశిలో జన్మించినటువంటి వారిది కూడా ఒకటని చెప్పవచ్చు. ఎందుకనంటే సాధారణంగా అత్యంత రాజయోగప్రదుడైనటువంటి శని భగవానుడు చక్కటి శుభస్థానంలో స్థితి పొంది ఉండడం, అన్ని విధాలుగా యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితిలో శని భగవాన్ యొక్క అనుగ్రహం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం కూడా ఉండబోతుంది. దీని ప్రభావం వలన అనుకున్నటువంటి పనులలో ఏదైనా ఓర్పుతో, సహనంతో అన్నిటినీ కూడాను జయించగలుగుతారు. మనకు ఒక సామెత చెప్పినట్టు తాబేలు కుందేలు పరుగు పందెం లాగుంది కదా, మెల్లగానైనా కానీ కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా సాధించుకోగలుగుతారు. కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శని భగవానుడు తులారాశి వారికి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీదే పైచాయిగా ఈ శని భగవాన్ యొక్క అనుగ్రహం వలన మీకు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం అంతా పొందగలుగుతారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఈ తులారాశి వారికి మే 31వ తారీఖు వరకు కూడాను గురువు అత్యంత శుభస్థానంలో ఉండడం, ఇది చాలా యోగప్రదమండి. అంతేకాకుండా ప్రధానంగా రాహువు సామాన్యమైనటువంటి శుభ అశుభ అనగా మిశ్రమమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 5 వరకు ఉంటుంది. తదనంతరం అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ 5 తర్వాత రాహువు కొన్ని కష్ట నష్టాన్ని కలగచేస్తాడు. ఇక ప్రస్తుతం గమనించుకున్నట్లయితే తులారాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు కూడాను సంపూర్ణంగా యోగిస్తూ ఉండడం, డిసెంబర్ 5 తర్వాత దశమస్థానంలో ఉండి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పలు విధాలైనటువంటి కార్యక్రమాలు ఒకేసారి ఎక్కువగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము, తద్వారా ఉద్యోగస్తులైతే ఒకేసారి ఎక్కువ సంబంధం అంటే 2-3 పోర్ట్ఫోలియోలు జాబ్స్ అనేటువంటి చేయాల్సిన పరిస్థితి, వ్యాపారస్తులైతే 2 రకాలైనటువంటి వ్యాపారాల్లో వేలు పెట్టడం, తద్వారా కొంత మానసిక ఒత్తిడికి, శారీరక శ్రమకి ఎక్కువగా లోనవడం వల్ల కాస్త డిస్టర్బెన్స్డ్ లైఫ్ని డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మే 31వ తారీఖు వరకు ఇటు శని భగవానుడు, అలాగే గురు భగవానుడు మరియు రాహువు, కేతువు వీళ్ళందరూ కూడా అత్యంత శుభప్రదులుగా ఉన్నటువంటి ఈ సమయం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి, లేదా వ్యాపార విస్తరణ చేసుకోవాలి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకరంగా మళ్ళీ మంచి జీవితాన్ని పొందాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగము, ఇలా అన్ని రకాలుగా అత్యంత యోగప్రదమైనటువంటి కాలంగా ఈ మే 31వ తారీఖు వరకు చెప్పవచ్చు. ఇక మే 31 తర్వాత అనగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. కానీ శని యొక్క అనుగ్రహం వలన ఈ సమస్యల్ని, రాహు యొక్క అనుగ్రహం వలన ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు. అనగా ఏమవుతుంది, పెద్దవాళ్ళ యొక్క అధికారుల యొక్క ఆగ్రహాన్ని గురవడము, సహాయం చేయాల్సినటువంటి వాళ్ళు సహాయం చేతులు ఎత్తేయడము, తోటి ఉద్యోగస్తులు తమ స్వార్థంగా ఉండడము, ఏకాకిగా మీరు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి జూన్ 1వ తారీఖు నుంచి ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కలుగుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరం స్థానంలో ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావం వెరసి మే 31 వరకు ఏదైతే లాభ బాటలో ఉన్నారో, ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడాను ఇది చాలా మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి పీక్ స్థాయికి వెళుతుంది. కానీ ఇక్కడ అడ్డుకట్ట వేయడానికి రాహువు మీకు అర్ధాష్టమ రాహు ప్రభావం వలన, కాబట్టి గురువు యోగిస్తున్నాడు కానీ ఎక్కడే మిమ్మల్ని కాపాడుతున్నాడు గురువు అని చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ రాహు యొక్క దోషాన్ని గురుగ్రహ ప్రభావము, శని యొక్క ప్రభావం వలన చాలా మటుకు సమస్యలు తగ్గించుకుంటారు. ఇక జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కర్కాటకం రాశికి మళ్ళీ ప్రయాణం చేసి వక్రీకరించినటువంటి స్థితిగతుల వలన చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు.
ఇక ఒకే ఒక్కటి మేము ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏదైనా ఉంది అని అంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకే. మిగతాదంతా కూడాను ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశము మీకు కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామందికి ఉండేటువంటి సందేహము ఉద్యోగస్తులు. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో ఏ సమయంలో కనుక మనం ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేటువంటిది మనకు లాభిస్తుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు సంప్రాప్తమవుతుంది. అలాగే ఇంకా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థల్లో ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఎప్పుడు ప్రమోషన్స్ బదిలీలు కోరుకున్న చోటికి లభిస్తాయి, ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఏ సమయంలో బిల్స్ పాస్ అవుతాయి, మళ్ళీ ఏ సమయంలో ప్రయత్నం చేస్తే కాస్త కొత్త టెండర్లు చేజిక్కించుకోవచ్చు అనే విషయం గురించి విపులంగా తెలియజేసుకుందాం. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రధానంగా గమనించుకున్నట్లయితే 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించి 17 జూలై నుంచి 16 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలము చాలా అద్భుతమైనటువంటి కాలము. మరియు ఈ సంవత్సరం 16 డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. మళ్ళీ వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఇన్ని సమయాలు ఈ ఒక్క తులారాశికి మాత్రమే ఎక్కువ రోజులు నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్లకి అద్భుతంగా అనుకూలించే రోజులు ఈ ఒక్క తులారాశిలోనే ఉన్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క తులారాశిలో కొంతకాలం ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఈ తులారాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి చెడు ఏది జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం, మంచి జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహమే, చెడు జరగాలన్నా నవగ్రహాల యొక్క ఆగ్రహమే. కాబట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో చైత్ర పౌర్ణమి 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్తా నక్షత్రం రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమంతో పాటుగా ఆర్థిక వృద్ధి, అలాగే ఉద్యోగ, వివాహ, దాంపత్య సిద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రది లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి కుజ సంచార ప్రభావం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా కుజగ్రహం కూడా మన జీవితంలో వైటల్ రోల్ అనేటువంటిది పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు చాలా అద్భుతం కాలం. అసలు చెబుతూ ఉంటుంటే మే 31వ తారీఖు వరకు నిజంగా నక్కతోక తొక్కి వచ్చారా ఈ రాశి వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు, రవి, గురువు, శని, రాహువు, కేతువు, ఏంటండి ఇన్ని ప్రధానమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎందుకు ఆలస్యం చేయడం? చక్కగా మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అదృష్టం మీకు దైవం రూపంలో మీ తోడై ఉంటుంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి మధ్య మనస్పర్ధలు, ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో కాస్త లౌక్యంతో వ్యవహరించండి, ప్రశాంతంగా ఉండండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలంలో ఆరోగ్య సంబంధంగా కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా మీకు తెలియకుండానే మీరు ధన నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుందని చెప్పవచ్చు. మీ యొక్క వాక్కు వలన ఇతరులు ఇబ్బందులు పడతారు. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద కాస్త ఆందోళన చెందుతారని చెప్పవచ్చు. 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము ప్రధానంగా ఇతరుల వలన మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి సోదర సోదరిమణులు మీకు సంబంధించినట్టు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కూడా గోచరమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధమైనటువంటి విషయాలు కాస్త ఇబ్బందులు, మరియు ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త చర్చోపచర్చలు జరుగుతాయి. న్యాయ సంబంధమైనటువంటి విషయాలు జోలికి వెళతారని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాకపోతే ఉత్సాహం అధికంగా ఉండడం, ఎదుటి వాళ్ళని తక్కువగా చులకన చూడడం వల్ల మీరు ఏకాకిగా మిగిలేటువంటి అవకాశము
గోచరమవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పఠించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పొచ్చు. ఇక అన్నిటికంటే అత్యంత శుభప్రదమైనటువంటిది 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఈ తులారాశి వారికి కుజస్తంభన యోగ ప్రభావం వలన అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా యోగకాలంగా ఉన్నటువంటి సందర్భము. ఇక గమనించుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి, అలాగే ప్రోత్సాహం ఎక్కువగా ఉండడము, అనుకున్నటువంటి పరీక్షల్లో గొప్ప ఉత్తీర్ణత శాతంతో పాస్ అవుతారు. అనుకున్న చోట కోరుకున్న విద్యాలయ సంస్థల్లో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. చక్కగా విద్యార్థులకి మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మే 31వ తారీఖు వరకు ఎవరైతే విదేశీ యానానికి సంబంధించి చేయాలనేటువంటి ప్రయత్నం ఉంటారో ఆ ప్రయత్నం చేయండి. ఇక్కడ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 అనేటువంటిది చాలా కీలకము. నెగిటివ్ పీరియడ్ అని చెప్పాం కదా, అనగా చెడులో కూడా మంచి వెతుక్కోమని శాస్త్రం. కాబట్టి ఏం జరుగుతుంది, చేస్తున్నటువంటి వాటికి ఇంటికి చాలా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే విదేశీ అనగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఏ కష్టం వచ్చినా మనమే ఎదుర్కోవాలి. కాబట్టి అవి కష్టమే కదా వేరే చోటికి వెళ్ళినప్పుడు. దీన్నే మనం పాజిటివ్గా ఎలా మార్చుకోవాలని అంటే విదేశీ యానం చేయాలని అనుకునేటువంటి వాళ్ళు విదేశీ విద్య కావచ్చు, లేకపోతే H1B వీసా శాంక్షన్స్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర అక్కడ ఉద్యోగం చేయాలి అవకాశం వస్తుందా లేదా అనుకుని భావించే వాళ్ళు, ఇక్కడి నుంచి ప్రయాణం చేయదలిచిన వాళ్ళు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు మీరు కనుక అప్లై చేసుకుంటే మీరు ఉన్న ప్రాంతం నుంచి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం దోషపూరితంగా ఉన్నటువంటి కారణం చేత దూర ప్రాంతానికి వెళతారు. కానీ అక్కడ కష్టాలు పడక తప్పదు. కాబట్టి సిద్ధంగా ఉండి ఆ విధంగా నెగిటివ్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా పార్టీ పెద్దల సహాయ సహకారాలు ఉండడము, అనుకున్న విధంగా ప్రజాదరణ ఎక్కువగా ఉండి చక్కగా మంచి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. నామినేటెడ్ పోస్టులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులకి అనుకున్న దానికంటే ఎక్కువగా లాభబాటలో పడతారు. వేసుకున్నటువంటి 2 పంటలు కూడా అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కౌలుదారులు కూడాను అన్ని రకాల రుణాలు తొలగించుకొని రైతులు కౌలుదారులు ఇద్దరు కూడాను ప్రధానంగా కుటుంబంలో శోభాయమానంగా శుభకార్యాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ విమోచకులు అవుతారని కౌలుదారులు చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి పేరుకి పెట్టినటువంటిది సినీ కళారంగము, అలాగే 24 ఫ్రేమ్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా జనాదరణ కలిగినటువంటి పాత్రలు మీకు చక్కగా మీ ఆఫర్స్ అనేటువంటివి వస్తాయి. తద్వారా మంచి అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు. అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా మీ మాటకి విలువ అనేటువంటిది పెరుగుతుంది. కోరుకున్న చోట మీరు కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవ మర్యాదలు తిరిగి పొందగలుగుతారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అందరూ ప్రేమ ఆదరాభిమానాలతో మిమ్మల్ని అందరినీ కూడాను గౌరవంగా చూస్తారు. మీ మాటకి తిరగనేటువంటిది ఉండదు. కాకపోతే ఫైనాన్స్ చేసేటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువులు ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది జూలై ఆగస్టు మధ్యకాలంలో విలువైన వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనేటువంటి పొందుతాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కలుగుతుంది. వివాహం నిశ్చయమవుతుంది. చక్కటి సంతానవంతులు కూడా అవుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే అందరికీ ఆనందంగా ఉండేటువంటిది ఎప్పుడు మేము సొంత ఇంట్లో నిర్మాణం చేపట్టగలుగుతాము, మాకు ఎప్పుడో చక్కగా ఉండబోతుంది అనేటువంటి విషయము. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చక్కటి యోగమైనటువంటి కాలము. గృహంలో సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి తులారాశికి దైవానుగ్రహం తోడే ఉంటే ఇంకా జీవితంలో అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ముఖ్యంగా ప్రోత్సాహకాలు పెరిగి అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు. గొప్ప మీరు జీవితంలో ఊహించని స్థాయికి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఉండబోతున్నారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు తప్ప మిగతా అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, దైవానుగ్రహాన్ని అదృష్ట రూపంలో సొంతం చేసుకోవడం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు గమనించాలి. కాబట్టి ఇటువంటి దైవానుగ్రహాన్ని సంపాదించుకోదలిచిన వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మీ ఇంటికి ఉత్తర దిశలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని ఆ స్వామికి విభూతి కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపించి, అలాగే గన్నేరు పూలతో అర్చన గనక జరిపించి, అమ్మవారికి కూడా కుంకుమార్చన జరిపించినట్లయితే ఈ విధంగా ఒక 3 రోజుల పాటు మీరు కంటిన్యూస్గా చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిపేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని ఈ కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ప్రధానంగా మీకుండేటువంటి ఈ సంవత్సరం అంతా కూడాను నవగ్రహాల అనుగ్రహంతో అన్ని సంకల్పాలు నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.